ఐపీఎల్ 18వ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్తో తలపడబోతుంది. హ్యాట్రిక్ ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సన్రైజర్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ సీజన్ను ఘనంగా ప్రారంభించిన సన్రైజర్స్ ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఈ 3 మ్యాచ్ల్లో తుది జట్టులో మార్పులు చేసినా ఫలితం దక్కలేదు. ఆడమ్ జంపా స్థానంలో మిల్లర్, కమిందు మెండిస్ను ఆడించిన ప్రయోజనం దక్కలేదు. అయితే టాప్ ఆర్డర్ వైఫల్యం సన్రైజర్స్ పతనాన్ని శాసిస్తోంది. హెడ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమవుతున్నారు. క్లాసెన్, అనికేత్ వర్మలు రాణిస్తున్నా వారి బ్యాటింగ్ విజయానికి సరిపోవడం లేదు. హెడ్ అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగిపోతున్నారు. ఈ ఇద్దరి నుంచి ఇప్పటివరకు సరైన ఆరంభం దక్కలేదు. కనీసం ఈ మ్యాచ్లోనైనా చెలరాగాల్సింది. తొలి మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ తర్వాతి 3 మ్యాచ్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి అనవసర షాట్లతో మూల్యం చెల్లించుకుంటున్నాడు. క్లాసెన్, అనికేత్ వర్మ పర్వాలేదనిపిస్తున్నా చివరి వరకు ఆడలేకపోతున్నారు. అయితే టాప్ 6 బ్యాటర్లో 3 చెలరేగినా కూడా సన్రైజర్స్కు తిరుగుండదు. కానీ పరిస్థితులతో సంబంధం లేకుండా భారీ షాట్లు ఆడి మూల్యం చెల్లించుకుంటున్నారు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో కమిందు మెండిస్, జేషన్ అన్సారీల్లో ఒకరిపై వేటు పడనుంది. ఎక్స్ట్రా బ్యాటర్ని తీసుకునే ఛాన్స్ ఉంది. సచిన్ బేబీ లేదా అథర్వ టైడ్కు అవకాశం దక్కొచ్చు. మరోవైపు బౌలర్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఎంతో అనుభవం కలిగిన షమీ, ప్యాట్ కమిన్స్ తేలిపోతున్నారు. స్పిన్నర్లు అన్సారీ, కమిందు మెండిస్, ఆడమ్ జంపా పర్వాలేదనిపిస్తున్నా హర్షల్ పటేల్, సిమర్జిత్ సింగ్ ఆకట్టుకోలేకపోతున్నారు. గత 3 మ్యాచ్ల్లోనూ సన్రైజర్స్ మేనేజ్మెంట్ బౌలింగ్ విభాగంలో మాత్రమే మార్పులు చేసింది. కానీ బ్యాటింగ్ విభాగాన్ని టచ్ చేయలేదు. వాస్తవానికి సన్రైజర్స్ హైదరాబాద్కు సరైన బ్యాకప్ బ్యాటర్ లేరు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా తొలి మ్యాచ్ ఆడిన కాంబినేషన్నే కొనసాగించే అవకాశం ఉంది. ఇక సిమర్జిత్ సింగ్ స్థానంలో జైదేవ్ ఉనాద్కట్ను ఆడించవచ్చు. షమీ, కమిన్స్ ప్రధాన పేసర్లుగా కొనసాగనుండగా హర్షల్ పటేల్ వారితో బంతిని పంచుకోనున్నాడు. ఇదిలా ఉంటే గత 3 మ్యాచ్ల్లో 2 గెలిచి జోరు మీద ఉన్న గుజరాత్ టైటన్స్ అదే జోరులో సన్రైజర్స్ను ఓడించాలనుకుంటుంది. పంజాబ్తో ఓడిన గుజరాత్ పటిష్టమైన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టి కనిపించింది. ముఖాముఖి పోరులోనూ సన్రైజర్స్ హైదరాబాద్పై గుజరాత్దే పైచేగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరిగితే గుజరాత్ టైటన్స్ 3 గెలిచింది. సన్రైజర్స్ హైదరాబాద్ 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బ్యాటింగ్కు అనుకూలించే ఉప్పలి పిచ్పై మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తుంది.